ఇక్కడ చూడాలి అంతే ఎక్కడెక్కడో చూస్తున్నారు. రాజీవ్ గాంధీ వస్తుంది కదా అందరికి ఇవ్వాలి లేకంటే మళ్ళీ తెచ్చియాలి. 2 పనులు ఇచ్చేసి అన్న మళ్ళీ ఇస్తాడు అయిపోతుంది. తెలిసిందా సీసీ కెమెరాలు గిట్ట మీరు దొరికిచ్చి ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చిరా? ఏ సీసీ కెమెరా పోలీసులు చెప్తా. సీసీ కెమెరాలు ఉంటుంది ఇంద్రపల్లిలో ఎన్నో ఉంటుంది. ఇలా నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు, రాజీవ్ గాంధీ అభిమానులు అందరూ కూడా దేశవ్యాప్తంగా ఇలా వర్ధంతి జరుపుకుంటాం. అందులో మేమందరం కూడా మున్సిపాలిటీ పరిధిలో చిన్నన్న ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక పైలట్గా ఉండి తన తల్లి ఒక దుండగులకు బలై భారతదేశం అంతా అధోగతి పాంటే ఆ రోజు ధైర్యంగా తన తల్లిని ఈ భారతదేశాన్ని కాపాడాలి, భారతదేశంలో ఉన్న ప్రతి పేదవానికి అండగా నిలబడాలి, కష్టం అనకుండా తాను ఆ రోజు ఒక చిన్న వయసులో భారత ప్రధానమంత్రిగా పదవి చేపట్టి ప్రపంచ స్థాయిలోనే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఒక
ఆధిపత్య రాజ్యంగా భారతదేశం నిలబట్టాలి, అన్ని రంగాలలో అగ్రగామిగా నిలబడాలి భారతదేశం అని చెప్పి వారి పరిపాలనలో ఎన్నో మార్పులు తెచ్చి భారతదేశంలో ఒక దిక్సూచిగా ఇవాళ ఐటీ విప్లవం, సాంకేతిక విప్లవం అంటే ఆ రోజు ఏందో అన్నారు. సామాన్య మహిళ కూడా ఈరోజు ఒక కూలీ చేసే మహిళ కూడా ఒక ఫోన్లో తన సమాచారం ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వగలుగుతుంది, ఎవరితో సమాచారం పొందాలో వాళ్ళతో పొందగలుగుతాం. అంటే సాంకేతిక విప్లవం అంత దూరదృష్టి ఉన్న వ్యక్తి రాజకీయంగా ఇలా చనిపోవడం ఈ దేశానికి పెద్ద లోటు. సరే, రాజ్యాంగ పరిధిలో తాను పదవి చేపట్టి వాళ్ళ యువకులకు కూడా భారతదేశ రాజకీయాలలో యువకులకు ప్రాధాన్యతలు కల్పించాలి. ఒక యువకులకు 18 ఇయర్స్కే ఓటకు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారు. ఇవాళ అదే కాకుండా ఇవాళ భారతదేశానికి పట్టుగొమ్మలు గ్రామాలు కాబట్టి గ్రామాలను అన్ని విధాలు అభివృద్ధి చేయాలని చెప్పి ఆ రోజు జవహర్ రోజ్గార్ నిధులు ప్రత్యేకంగా కేటాయించి గ్రామాలలో పారిశుభ్రం కాపాడి వీధి రహదారులు అభివృద్ధి చేసి ఇలా అందరికీ పని కల్పించి, అదేవిధంగా రాజ్యాంగం ఇంక లోబడి పరిపాలన కొనసాగాలంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని, అందులో ఉన్న రిజర్వేషన్లను పంచాయతీరాజ్ 73-74 అమెండ్మెంట్ తెచ్చి మహిళలకు రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ చూడండి ఎక్కడ చూసిన మహిళలు, ఇక్కడ కూడా ఇద్దరు కూడా మహిళలు నిలబడరంటే ఒక కౌన్సిలర్ ఉంది, ఆమె ఇంకా మాజీ కౌన్సిలర్ భార్య కూడా ఇక్కడ. మీరు అర్థం చేసుకోండి, అన్ని స్థాయిలలో రాజకీయంగా మహిళలను కూడా ముందుకు తీసుకురావాలి, వాళ్ళ ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి 73-74 అమెండ్మెంట్ ఇచ్చి పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు మహిళలు కూడా కల్పించడం జరిగింది. ఇవాళ అటువంటి నాయకుడు, నిస్వార్థమైన నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా మచ్చ లేకుండా ఒక నీతి మంత్రినిగా, ఒక పని మంత్రినిగా